హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైమా ఫుడ్స్. ఈరోజు టమాటా చారు ఈజీ అండ్ సింపుల్ వేలో మార్నింగ్ పూట మనం స్కూల్స్ కాలేజెస్కి ఆఫీసెస్కి వెళ్తుంటాం కదా. సో ఆ టైంలో మనము ఎలా ఈజీగా 15 minutesలో మనకి టమాటా చారు ఎలా చేసుకోవాలి చేసి చూపెట్టబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక పెద్ద సైజ్ గిన్నెలో ఆల్మోస్ట్ 10 to 12 మంచి పండిన పెద్ద పెద్ద టమాటాలు తీసుకోవాలి. దాంట్లోకి ధనియా, కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండ్ ఇన్ని వెల్లుల్లి ఒక మొత్తం కంప్లీట్గా ఒక రెబ్బ వేసేసుకున్నాను అనమాట. ఒక చిన్న టీ స్పూన్ సైజు జీలకర్ర, ఒక చేతి నిండా కరివేపాకు. మా అమ్మమ్మ అయితే మొత్తం కట్ట వేస్తుందండి, చాలా టేస్ట్ బాగా వస్తుంది. మీరు కూడా వేసుకోండి. మా ఇంట్లో అయిపోయింది కాబట్టి కొంచెం వేస్తున్నా కరివేపాకు. కొంచెం పసుపు, కంప్లీట్ ఒక స్పూన్ అంత కారం పొడి. కారం మంచిగా తినేవాళ్ళు ఇంకొకటి వేసుకోవచ్చు. ఇంకొకటి వేసుకుంటున్నా. సాల్ట్ ఇప్పుడే అంత మంచిగా తగ్గట్టుగా కాకుండా నార్మల్గా ఇప్పటికైతే వేసుకోండి. తర్వాత టేస్ట్ చూసుకొని మళ్ళీ మనం వేసుకుందాం. చిటికెడు అంతా మెంతులు, కొంచెం ఎక్కువ, చాలా కొంచెం. కొద్దిగా మిరియాలు. నార్మల్గా మీ దగ్గర పెప్పర్ పౌడర్, ఇది మిరియాల పొడి ఉన్నా కూడా మసిలేటప్పుడు వేసుకోవాలన్నమాట. బాయిల్ టైంలో అంటే ఒక ఆఫ్టర్ 5 minutes బాయిల్ తర్వాత మనం వేసుకోవాలి. ఇలా డైరెక్ట్ ఇవి ఇన్స్టెంట్గా ఉంటే కూడా ఇవి కూడా వేసుకోవచ్చు. రసం మంచిగా దిగుతుంది అనమాట. కంప్లీట్గా ఒక చెంబు నిండా వాటర్. ఇప్పటికైతే చెంబు నిండానే పడుతుందండి. తర్వాత మనము ఇది కలిసిన తర్వాత, ఇది బాయిల్ అయిన తర్వాత పప్పు దువ్వతోటి స్మాష్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకొక చెంబు వాటర్ పడుతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసేసుకోండి. 5 minutes మూత పెట్టుకోండి. కరివేపాకు లేదు అని బాధపడ్డా. సో ఇంటి ముందు ఆకుకూరలు వచ్చేసింది మార్నింగ్. సో ఇప్పుడు ఈ కరివేపాకులకి వెళ్ళి కనీసం ఒక 2-3 ఇట్లా కట్టలన్నీ వేస్తే దీని రసం చాలా బాగుంటుంది. సో వేయండి. కరెక్ట్గా ఇప్పటికి 8 minutes అయిందండి. 8 minutes తర్వాత చూద్దాం ఎలా ఉందో. మసులుతుంది. సో ఈ మసులుతున్న టైంలో మనము కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. దీని స్మెల్ అసలు ఎంత అవసరమో, ఇది వేస్తే భలే టేస్ట్ వస్తుంది. కొత్తిమీర తర్వాత వేసా అంటే కుదరదండి, ఇప్పుడు వేయాలి. ఇట్లా మసులుతున్న టైంలోనే వేయాలి. మీడియం ఫ్లేమ్లోనే, మరీ లోలో కాదు మరీ హైలో కాదు, మీడియం ఫ్లేమ్లో. మళ్ళీ ఇంకొక 5 to 6 minutes చాలు. 5 minutes అనుకున్నా అండి, కానీ కాకపోతే అది కాస్త 10 minutes అయిపోయింది. సో ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ పప్పు దువ్వతోటి దీన్ని కొంచెం ఒక 2-3 minutes వరకు ఇట్లా మెదుపుకోవాలన్నమాట. సో దట్ మెత్తగా అయ్యి దాని జ్యూస్ అనేది వస్తుంది అనమాట దాంట్లోకి. కొంచెం చూసి మీరు వేడి మీద చేయకండి. ఒక 10 minutes 5 minutes ఆగండి. అప్పటిలోప్పుడు ఇంకేమైనా పనులు ఉంటే చూసుకోండి. నార్మల్గా ఇది మెదుపుకున్న తర్వాత దీన్ని వడకట్టి మనం మళ్ళీ సపరేట్ చేయవచ్చు అనమాట చారు. కాకపోతే మా మమ్మీకి ఇలానే అంతా ఇట్లా కచ్చ ఉండడం ఇష్టం అనమాట. సో నేను ఇలానే పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు డన్ విత్ ద పోపు కూడా అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి మనం చారులో వేసేసుకోవడమే అయిపోయిందండి. ఇంకా ఎల్లిపాయలు కొంచెం పట్ అంటున్నాయి. సో మీరు వేసేటప్పుడు కొంచెం దంచుకొని వేసుకోండి. దంచుకోవడం వల్ల ఏంటంటే అది పట్ అని అనదు. అండ్ కూరలో కరివేపాకు ఏరి పారేసినట్టు అని అంటారు కదండి. సో ఎట్లా అంటే కరివేపాకు దాని రసం తీసుకున్న తర్వాత మనం దాన్ని ఏరి పారేస్తాం. అలానే మనుషులు కూడా అంతేనండి, మనల్ని వాడుకొని తర్వాత పడేస్తారు అనమాట. అంటే వదిలేస్తారు, అవసరానికే వస్తారు అనమాట, తర్వాత వదిలేస్తారు. ఎస్, అంతే ఫ్రెండ్స్. ఇంకా టమాటా చారు రెడీ అయిపోయింది అనమాట. ఇంకా దీన్ని మీరు సర్వ్ చేసుకోండి, ఆఫీసెస్కి కాలేజెస్కి తీసుకెళ్ళండి. అండ్ ఇంత టైం తీసుకొని నేను చేస్తున్న వీడియో మా మేనేజ్మెంట్కి కనుక తెలిస్తే మీకు ఇంత టైం ఉందా మార్నింగ్ పూట అని అనుకుంటారు. బట్ చాలా జల్దీ చేసేసిన అనమాట. సింపుల్ రెసిపీ అని చూపించిన. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.